పరిశుద్ధ గ్రంథంలో నెహెమ్యా భక్తుడు చేసిన ప్రార్థనలో ప్రత్యేకతలు. మనుషుల ఆలోచనల చేత పరిష్కరించలేని ఎన్నో సమస్యల కోసం నెహెమ్యా భక్తుడు ఎల్లప్పుడూ కన్నీటితో ప్రార్థించాడు. తన్ను తాను పరిశుద్ధపరుచుకొని శక్తిని పొందుకోవడం కోసం ఉపవాసం ఉండి నెహెమ్యా భక్తుడు ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు. పాపాలను ఇతరులపై మోపకుండా తానును తన ఇంటివారును పాపము చేసి ఉన్నారని వారిని క్షమించమని పశ్చాత్తాపంతో నెహెమ్యా భక్తుడు ఎల్లప్పుడూ ప్రార్థించాడు. దేవుడు సమస్త మానవాళికి ఇచ్చిన ఆజ్ఞలను, వాగ్దానాలను గుర్తు చేసుకుంటూ నెహెమ్యా భక్తుడు పట్టుదలతో, విశ్వాసముతో దేవునికి ప్రార్థించాడు. సర్వశక్తిమంతుడైన దేవుడే సమస్త మానవాళికి సమాన న్యాయం చేయగలడని నమ్మి నిరీక్షణతో నెహెమ్యా భక్తుడు ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు. మరి మనమెలా ప్రార్థించగలుగుతున్నాం? విశ్వాసముతో, నిరీక్షణతో, ఆసక్తితో, పట్టుదలతో, విరిగి నలిగిన హృదయముతో, పశ్చాత్తాపముతో దేవునికి ప్రార్థించగలుగుతూ ఉన్నామా?